ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వ్యవహారం సీరియల్ లాగా సాగుతోందని విమర్శించారు బీజేపీ లీడర్లు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ లీడర్లలో ఎవరికీ శిక్ష పడలేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను ఓడించి బుద్ధి చెప్పాలన్నారు బీజేపీ నేతలు. మేడారం వనదేవతలను దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరంతో కలిసి పూజలు చేశారు. మేడారంలోని గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కేంద్ర మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. వారికి రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి స్వాగతం పలికారు. డోలో డప్పులతో వెల్కమ్ చెప్పారు. పూజలకు ముందు కేంద్ర మంత్రులు తులాభారంలో పాల్గొన్నారు. అమ్మలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం 890 కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి భూమిని మరి యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దానికి బిల్డింగ్స్ డిజైన్స్ అంతా ప్లానింగ్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఇక్కడ భూమి పూజ చేసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ యాక్టింగ్ తప్పితే యాక్షన్ లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. 2 ఏళ్ల నుంచి నోటీసులు ఇస్తున్నారు తప్పితే చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇస్తున్నారు తప్పితే అరెస్టులు చేయడం లేదని ఆరోపించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు జనం బుద్ధి చెప్పాలన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే. తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాలి. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాల ద్వారా ఎవరు లబ్ధి వచ్చింది, ఎవరు ఆ కాంట్రాక్టర్లు, ఎవరు వాళ్ళు, ఎంత కమిషన్లు మీకు వచ్చినాయి, మీ మంత్రులు ఎందుకు కనవట్లేదు ఒకరికొకరి మీద. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంక్వైరీ పేరుతో సిట్ టైం పాస్ చేస్తోందని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇప్పటి వరకు సూత్రధారులను శిక్షించలేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు ఆడుతున్న నాటకమని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టాలన్నారు లక్ష్మణ్. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం బాహటంగా మేము చర్చకు పెడతాం. కాబట్టి రేపు తెలంగాణలో ఉన్నటువంటి ఈ పట్టణ ప్రాంతాలు బాగు కావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, కనీస వసతులు సదుపాయాలు కల్పించబడాలంటే అది మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వస్తే కానీ పారిశుద్ధ్య సిబ్బంది జీతాలు ఇవ్వలేదని చెప్పి మరి సమ్మె చేసిన ఉదంతాలు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో 250 కోట్లతో రోడ్లను వేయించానన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కేంద్రం నిధులు ఇస్తున్నా చేవెళ్లలో రోడ్లను సర్కార్ పట్టించుకోవట్లేదని విమర్శించారు. చేవెళ్లలో రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చారు కొండా విశ్వేశ్వరరెడ్డి.